ఉచిత బస్సు ఏర్పాటు చేసేంత వరకు వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య. మాకు ఉచిత బస్సు ఇస్తానని మహిళలకి వాగ్దానం చేసి ఇప్పటికీ సంవత్సరం అయినా కూడా సూపర్ 6 అన్నారు, ఉచిత బస్సులు అన్నారు, మహిళలకి తల్లికి వందనం అన్నారు. సీఎం గారు గుర్తుందో లేదని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. మహిళల్ని మభ్యపెట్టి సూపర్ 6 అనే పథకాలని విడుదల చేశారు. సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి ఇవ్వట్లేదు కనుక మాకు తక్షణమే ఉచిత బస్సు కావాలి, తల్లికి వందనం కావాలి. మరొకసారి వేయించుకోగలరా, మరొకసారి గద్దెకి ఎక్కగలరా? మహిళల ఓట్లతో గెలిచిన ఈ ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 4 సంవత్సరాల దాకా రోడ్డు మ్యాప్ వేస్తారు, 5వ సంవత్సరంలో దిగిపోతారు, 6వ సంవత్సరంలో లేకుండా పోతుంది. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళలకు హామీ ఇచ్చిందో హామీని అమలు చేయాలని చెప్పి ఈ రోజున విజయవాడ సిటీ బస్ స్టాండ్లో ఉచిత బస్సును అమలు చేయాలని చెప్పి మహిళలు వినూత్నంగా అయితే నిరసన తెలియజేస్తున్నారు. మా గతంలో ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తానో చంద్రబాబు నాయుడు ఆ హామీని అమలు చేయాలని చెప్పి ఈ రోజున విజయవాడ బస్ స్టాండ్లోనే సిటీ బస్సులు ఎక్కడైతే కూడా మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మాకు ఉచిత బస్సు ఇస్తానని మహిళలకి వాగ్దానం చేసి ఇప్పటికీ సంవత్సరం అయినా కూడా ఇంతవరకు ఎలాంటి వాగ్దానం నిలబెట్టుకునే పరిస్థితిలో లేకుండా పోయింది. సూపర్ 6 పథకాలు అని చెప్పారు, తల్లి వందనం అన్నారు, అలాగే ఉచిత బస్సు అన్నారు మహిళలకి, అలాగే ఇండ్లు ఇస్తామన్నారు, అలాగే మద్యం ఇచ్చేస్తామన్నారు. కానీ ఏది చేసే పరిస్థితిలో లేరు. ఇప్పుడు మేము ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడానికి పూనుకున్నాము. మాకు తొందరగా ఉచిత బస్సు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏంటమ్మా రోడ్డు మీద ఎవరు రోడ్డు మ్యాప్ అది చెప్తానే ఉంటారు. ఇంకో 4 సంవత్సరాల దాకా రోడ్డు మ్యాప్ వేస్తారు, 5వ సంవత్సరంలో దిగిపోతారు, 6వ సంవత్సరంలో లేకుండా పోతుంది. ఇది చెప్పే మాట కాదు, ఇది అయ్యే మాట కాదు. కానీ మీరు ఇస్తానని వాగ్దానం మీరు నిలబెట్టుకోమని అడుగుతున్నాం. మహిళలకి ఇస్తానన్నారు మీరు, మహిళా ఓట్లతో గెలిచిన వాళ్ళు మీరు, కాబట్టి మా మహిళలకి చేస్తానని చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శాంత, మహిళా సమైక్య. సూపర్ 6 అన్నారు, ఉచిత బస్సులు అన్నారు, మహిళలకి తల్లికి వందనం అన్నారు, ఇంకా ఎన్నో మేనిఫెస్టోలో పెట్టారు. ఒక్కటే అమలు జరగలేదు ఇంతవరకు కూడా. మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే మా మహిళా సమైక్యగా మాకు ఉచిత బస్సులు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఇంకా సీఎం గారు గుర్తుందో లేదని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. రోడ్డు మ్యాప్లు లేవు, ఏమి లేవండి. అవి ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇంకా 5-6 సంవత్సరాల వరకు. మాకు అవన్నీ మాకు అవసరం లేదు. మాకు ఉచిత బస్సు మహిళలకు ఇస్తాము అనేసి మేనిఫెస్టోలో పెట్టారు. మాకు అది ఇవ్వాలని చెప్పేసి మేము ఆయన గుర్తు చేస్తున్నాం సీఎం గారికి. నా పేరు రమణమ్మ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని మభ్యపెట్టి సూపర్ 6 అనే పథకాలని విడుదల చేశారు. ఆ సూపర్ 6 పథకాలను నమ్మి మహిళలందరూ ఓట్లేసి తన్ని మరొకసారి గద్దెకెక్కించారు. అదే కాకుండా సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా మీరు అడుగుతున్నాం. ఈరోజు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మిమ్మల్ని మళ్ళీ మరొకసారి గద్దెకెక్కించారు కాబట్టి మహిళలకు న్యాయం చేయాలి. మహిళలకు ఉచితంగా 1500 ఇస్తా అన్నారు, అది లేదు. తల్లికి వందనం గత ప్రభుత్వాన్ని మీరు ఎంచుతూనే ఉంటారు. ఎంచుతూనే ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మంచిగా సూపర్ 6 పథకాలని చేయాలి, చేసి చూపించాలి. మళ్ళీ మహిళల్ని గౌరవించినట్లు ఉంటది. అన్ని రోడ్లు ఎందుకండి, రోడ్లు అని చెప్పారా మాకు? చెప్పలే ఆ రోజు. ఈ రోజు మాత్రం సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి ఇవ్వట్లేదు కనుక మాకు తక్షణమే ఉచిత బస్సు కావాలి, తల్లికి వందనం కావాలి. పిల్లలు చదువుకున్న పిల్లలు రేపు సీటు గురించి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు పడాలి. 1500-1800 రూపాయలు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇస్తానన్నారు, అది లేదు. ఎందుకని మీరు మభ్య పెడుతున్న మహిళల ఓటు మరొకసారి వేయించుకోగలరా, మరొకసారి గద్దెకి ఎక్కగలరా అని అడుగుతున్నాం. ఈ రోజు సూపర్ 6 పథకంలో బస్సు ఎక్కాము, మాకు ఈ రోజు టికెట్ తీసుకోకుండా మేము ప్రయాణం చేసి తీరుతాం. వాగ్దానంలో భాగంగానే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల ఆ నెలని పొడిగిస్తున్నారు. మరి వారు వచ్చి దాదాపు సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటు వచ్చి మంత్రి గారు కూడా రాంప్రసాద్ గారు మేము తెలంగాణ మీద ఎంక్వైరీ చేస్తున్నాము ఎట్లా ఇవ్వాలనేది అని చెప్పి మాటల ద్వారా చెప్పడం తప్పితే ఇంతవరకు కూడా అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా తెలంగాణ కానీ చెన్నై కానీ
దాదాపు ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేశారు వెంటనే వారు రాగానే. మరి మన రాష్ట్రానికి వచ్చేటప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా సరే మహిళల ఓట్లతో గెలిచిన ఈ ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద దృష్టి పెట్టి వెంటనే మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తాం. రూట్ మ్యాప్ వేస్తారు కానీ రూట్ మ్యాప్ వేసినా ఏం వేసినా మనకు అసలు ఇంతవరకు అమలు చేసే పరిస్థితి లేదు. ప్రతిదీ మేము ఎంక్వైరీ చేస్తున్నాము, రూట్ మ్యాప్ వేస్తున్నాము అని చెప్పి అన్నారు. గతంలో 1 నెల 2 నెలల ముందు ఊరికే మన ఏ జిల్లా వరకు అయితే ఆ జిల్లా లోపలే ఇస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. కానీ అది కూడా అమలు కాల. ఇంతవరకు కూడా ఏది అమలు కాని పరిస్థితి. ఇప్పుడైనా స్పందించి వెంటనే ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.